ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. వినాయకుడికి ఎందుకు ప్రథమ పూజ చేయాలి అనేది చాలామందికి సందేహం. మనకి కైలాసలోకంలో ఈ ప్రశ్న సంభవిస్తుంది. అటు షణ్ముఖుడిగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, ఇటు వినాయకుడిగా అని. అప్పుడు ఈ యొక్క గణాలన్నిటికీ అధినాయకుడు ఎవడవుతారు, గణేశుడు ఎవరవుతాడు అనుకున్నప్పుడు అప్పుడు శివపరమాత్మ ఒక పరీక్ష పెడతాడు. ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని తీర్థ స్థానాలలో ఎవరైతే స్నానం చేసి ముందుగా తిరిగి వస్తారో వారికి ఈ యొక్క గణాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం చాలా స్పీడ్గా వెళ్తాడు కాబట్టి ఆయన చాలా హుషారుగా వెళ్ళటం అనేది జరుగుతుంది. వినాయకుడు చాలా స్థూలం, అలాగే అతని వాహనం వచ్చేసరికి ఎలుక చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు వినాయకుడు శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. చేసి వాళ్ళ పాదాలకి పూజించి నమస్కరిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క ప్రదక్షిణ అంతా 3 లోకాలకు వెళ్తున్న ప్రతిసారి ప్రతి తీర్థంలో కూడా ఈయన వెళ్ళి స్నానం చేసే లోపల ఆయన తిరిగి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అలా తిరిగి మొత్తం అంతా తిరిగి శివలోకం వచ్చినప్పుడు, ఆ కైలాసలోకం వచ్చినప్పుడు అక్కడ కూడా వినాయకుడు ఉంటాడు. అప్పుడు చూసి నమస్కరించి గణాధిపత్యానికి అంటే 32 గణాలకి అధిపతివి నువ్వే కావాలి అనేసి అప్పుడు వినాయకుడు గణనాయకుడుగా మారతాడు.